ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు చాలా విమర్శలు చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కూడా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏంటంటే ఇట్లా ప్రెస్ మీట్లో కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడని చెప్పేసి అనడం జరిగింది. దానికి కౌంటర్గా కేటీఆర్ ప్రెస్ మీట్ పడితేనే మీకు తడిచిపోయింది, ఇంకా అసెంబ్లీకి వస్తే మీరు కష్టం మీకు అని చెప్పేసి అనడం జరిగింది. నిన్న అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 చేతులు పెట్టి నమస్కరించి స్వాగతం పడడం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క సెనేరియా మొత్తం మనం చూస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి కేసీఆర్ విషయంలో? కేసీఆర్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు, కేటీఆర్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? మేము కేటీఆర్ని టార్గెట్ లేదు, మాకు వాళ్ళు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు. మేము ప్రజలు మా టార్గెట్, వాళ్ళు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము గొప్పగా ఫీల్ కాకుండా ఒక గౌరవంతో ఒక బాధ్యతగా స్వీకరించి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనేది ఒకటే తప్ప కేటీఆర్ని కేసీఆర్ని పడుచుకునే టైం మాకు లేదు. ఒకటి, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఎవరిది తడిచిపోతుంది అన్నారు. ఎవరిది తడిచిపోయి రిటర్న్ పోయిందండి చెప్పండి మీరే. నేను అడుగుతున్నా ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, మరి ఎవరికి తడిచింది? పెద్ద మనిషి ఏదన్నా అంటే మళ్ళీ అన్నది అంటారు. పెన్షన్ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టిపోయినట్టుంది, అసెంబ్లీకి వచ్చినట్లేదు. నెల పెన్షన్ కంపల్సరీ సంతకం పెట్టాలిగా. ఆ పెన్షన్ 4 తీసుకొని వస్తారు కదా ముసలోళ్ళని, 4 తీసుకొని వచ్చేసి సంతకం పెడితే, కాకపోతే 4 రాదు 40 మంది వచ్చారు, సంతకం పెట్టిరు, నమస్కారం ప్రతి నమస్కారం పెట్టినాం, అయిపోయింది. పెద్ద ఆయనకున్నంత తెలివి కూడా మర్యాద కడుపులో పుట్టిన కొడుకుకు లేదు. ఆడు మిడిల్గుడ్లోడు, ఆ పిల్లపిత్రిగాడు కేటీఆర్ గాడు వెనుక ఎట్లా కూర్చున్నాడు చూడండి. వాడు అహంకారం దొర అనేది అక్కడ నిదర్శనం. వాడొకడు తాటి చెట్టులాగా పెరిగిండు పాడి కౌశిక్ రెడ్డి. ఎంత అహంకారం అండి! ఈ అహంకారం ప్రజలు చూడరా? ఇదే పాడి కౌశిక్ రెడ్డి జోల పట్టుకురు మాకు ఎమ్మెల్యే పదవి కావాలి, అక్కడ హుజురాబాద్ ప్రజలు భిక్షం వేస్తే అసెంబ్లీలో కూసోమంటే దరిద్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీఎంని మాకు గౌరవమే పెరిగింది. అక్కడ పాడి కౌశిక్ రెడ్డికి కేటీఆర్ ఏందనేది తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఒకటి, ప్రెస్ మీట్ పెట్టి 47-70 నిమిషాలు మాట్లాడిండండి. కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ జరిగింది, అంతకుమించి ఏం జరిగిందండి? పైసా నేను నరుకుతా, నేను పొడుస్తా, నేను చరిత్ర అన్నాడు. ఏదండి? ఎవడాపాడు మిమ్మల్ని? మీరు అసెంబ్లీకి రాలేదంటే నేను వస్తా చూడని వచ్చినావు. మరి నీళ్ళ మీద చర్చ చేస్తున్నావు, ఎందుకు చేయలే? మేము రెడీగానే ఉన్నాం కదా, మీరు ఎందుకు చేయలేదు? చేయాలి కదా. మిమ్మల్ని ఎవరు ఆపారు? పాలమూరు ఎత్తిపోతల మీద మాట్లాడుతున్నాడు, మీకు రాదు అన్నారు. అంత మీ వల్లనే తప్పు జరిగింది అన్నారు. మరి అదే అసెంబ్లీ అనేది దేవాలయము, మీరు ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ గారు అని అడుగుతున్నా. 2 సంవత్సరాల నుంచి మీరు దాదాపు 60-70 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, తెలంగాణ ప్రజల సొమ్ముని. మీరు న్యాయం చేసిండ్రా? ఎవరైనా మరి జీతం పని చేస్తేనే జీతం ఇస్తారు. ఈయన జీతం భత్యం లేకుండా జీతాన్ని తీసుకుంటున్నాడు, పని లేకుండా జీతం భత్యం లేకుండా తీసుకుంటున్నాడు. మరి మీరు ఒక్కసారిగా మీరు ఆలోచించండి సార్. నేను అనేది ఏంటి సార్ అంటే, ఇలాంటి వ్యక్తులు కొంతమందిని చరిత్రలో మిగిలిపోవాలి తప్ప వాళ్ళని ఇంకో రకంగా చూడాలనిపించదు. ఎందుకంటే కేసీఆర్ గారిని మేము రెస్పెక్ట్ చేస్తాము, ఒక గౌరవం ఉంది, కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని ఏమనుకున్నా, నేను అసెంబ్లీలో చూసినప్పుడు తను లేచిన ఉందాతనానికి నేను కూడా సల్యూట్ చేస్తున్నాను సార్. ఎక్కడ ఎదగాలో తెలుసు, ఎక్కడ ఒదగాలో తెలుసు. మళ్ళీ అట్లా అని చెప్పేసి సంధ్యారెడ్డి కేసీఆర్ని మెచ్చుకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పై మాట్లాడిందని కాదు. ఆయన మర్యాదనే ఉందాగా వ్యవహరించారు. అట్ ద సేమ్ టైం రేవంత్ అన్న కూడా అదే మర్యాద కూర్చుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ప్రతిపక్ష నాయకుడు సీఎం గారి దగ్గరికి రావాలి, కానీ సీఎం రావాలి అంటే వచ్చి సీఎం గారితో కలవచ్చు, కానీ ప్రజల కోసం 4 మెట్లు దిగి కేసీఆర్ గారి దగ్గరకే ఆయన వయసుకు గౌరవించిండు. ఆయన 2 సార్లు సీఎంగా చేశారు కాబట్టి గౌరవించి. ఇందులో మరి ఎవరు ఉందతనం అండి చెప్పండి. అయితే మేడం, ఇప్పుడు ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. రీసెంట్గా ఎమ్మెల్సీ మల్లన్న కూడా కామెంట్ చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని కేసులు ఉన్నా కూడా కేసీఆర్ని అరెస్ట్ చేసే ఇది రేవంత్ రెడ్డికి లేదు. అదంటూ జరిగితే నేను రాజకీయాల్లోంచి ఇది చేసుకుంటాను. అది ఆల్రెడీ ఇద్దరి మధ్య ఒక ఫిక్సింగ్ అనేది ఉంది, మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. 100% లేదు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు లేదు? ఒక తెలంగాణ రాష్ట్ర సీఎం, ఈయన జడ్జి కాదు. ఆయన ఎందుకు చేస్తారండి? దానికి ఒక చట్టం ఉంటుంది, చట్టం చూసుకుంటుంది. దానికి ఒక కోర్టు ఉంటుంది, కోర్టు చూసుకుంటుంది. అంటే ఇప్పుడు
సిబిఐ ఈడీలు అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తే జరుగుతాయి సార్ ఇవి జరగదు. అదే సరైన ప్రూఫ్స్ ని ఇవ్వట్లేదు అని ప్రూఫ్స్ ఇస్తాం సార్. ఒక ప్రూఫ్ ఇచ్చినా కూడా కోర్టులో ఒకటి శిక్ష పడాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు ఆఫీలు వేస్తారు, మళ్ళీ ఇంకొక ఆపేస్తారు, టైం కావాలంటారు. దానికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం సార్? ఫోన్ ట్యాపింగ్ లో కూడా అలానే ఉంటాయి సార్. ఇప్పుడు దాంట్లో అనేక అంశాలు ఉంటాయి. ఇప్పుడు కర్నూలు సాగు 1,00,000 కారణాలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు తలుచుకోగానే అందరూ జైలుకు పోవాలంటే సగం మంది జైలునే ఉంటారు. మరి ఆయన అట్లా తలుచుకోవట్లేదు. చెప్తున్నారు కదా, నేను ఒక సీఎంగా ఉన్నాను, సరే తెలిసో తెలియక మాట్లాడిరు, నేను అవన్నీ పట్టించుకోను, నేను ఒక బాధ్యత గల మనిషిని అని చెప్తున్నారు. ఇంకేం కావాలి అంటే గిచ్చికయ్యం పెట్టుకొని తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో గెలిచి అందరి మీద ఆవాక్కులు చెవాక్కులు చేసి ఆయన మాట ఎవడు నమ్ముతాడు చెప్పండి? మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఆయన మాటలు ఎవడని పట్టించుకుంటాడా? గెలిచినంత వరకు ఓడమల్లయ్య, తర్వాత బోడమల్లయ్య. కాంగ్రెస్ పార్టీలో గెలిచి నువ్వు కాంగ్రెస్ పార్టీలోనే నువ్వు అంటున్నావు అంటే కన్నతల్లి పాలు దాగి రొమ్ము బిస్కెట్ టైపు నువ్వు. తీన్మార్ మల్లన్న గురించి కూడా మనం మాట్లాడుకుంటే మీ ఛానల్ విలువ పోతుంది, మన విలువ కూడా పోతుంది. వాస్తవం. మేడం, మీకు కవిత గారికి మంచి అనుబంధం ఉండేది అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కవిత స్టాండ్ ఇప్పుడు ఏంటి, ఆ కవిత పార్టీ ఏంటి, ఆ పార్టీ ఎందుకు పెట్టింది? నిజానికి తండ్రి కొడుకులు అంటే అన్న మీద అదొక యుద్ధం లాగా అనుకోవచ్చా, లేకపోతే కుటుంబ సమస్యని మనం స్టేట్ మీద ఏమని కాదు, మొండిది అయితే చాలా మొండిది. ఆ విషయంలో మొండి. ఎంతసేపు ఉన్నా నాదే నడవాలి, నేనే రాజును. ఆమె అనుకుందంటే సాధిస్తుంది. కానీ అక్కడ ఆమె అనుకుని ఎక్కడ జరగట్లేదు. తండ్రి బతుకున్న రోజులు జరగవు. దానికి మళ్ళీ ఎవరున్నారు? బావ పోటీ ఉన్నాడు, అన్న పోటీ ఉన్నాడు, మళ్ళీ అంటే అలా సంతోష్ రావు ఉన్నాడు. ఇంకెవరో ఒకరు పుట్టుకొస్తారు. హరీష్ రావు బిడ్డనో కొడుకో, తర్వాత కేటీ రామారావు కొడుకో బిడ్డనో, వాళ్ళందరూ వస్తారు కదా. ఆశ కాదు, అత్యాశ ఎక్కువ కవితకి. ఇప్పుడు మనము ఒక 10-12 సంవత్సరాల క్రితం 12,000 రూపాయలు కట్టుకునే ఇంట్లో కిరాయికున్నాం. గిదే లైన్లా మీరు లాస్ట్కి వెళ్ళిపోతే బంజారా ఇట్లనే స్ట్రేట్కి వెళ్ళిపోతే ఇక్కడ టాప్ 10 ఏదో అపార్ట్మెంట్ హిల్ టాప్ 10 అని ఉంటుంది. దాంట్లో 12,000 రూపాయలు రెంటు. ఇవాళ 150 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. ఏం జాబ్ చేస్తే అన్ని వస్తాయండి? ఏం 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 సంపాదిస్తే ఏ వ్యాపారాలు? మీరు గట్టినే ఉన్నారు, మేము గిట్టినే ఉన్నాం. అంటే మన ఇప్పుడు కవిత కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కవిత కన్నా ఎక్కువ తెలుగు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు సంపాదించలా? కాబట్టి అప్పుడేమో తిన్నది అరగాలి, మనం సంపాయాలి. ఇప్పుడేం తిన్నది అరక్క జాగృతి అంటుంది. జాగృతి వల్ల ఒక్కరికి ఏం మురిగిపోయేది లేదు. ఇవాళ ఆ జాగృతిని తుంగలో దక్కిపోయినావు, మళ్ళీ అదే జాగ్రత్త నీకు అదే ప్లాట్ఫామ్ అవసరం పడింది. నేను అందుకే చెప్తాను సార్, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికే వస్తాం. అది మనం ఎప్పుడు కూడా ఇవన్నీ ఈ మధ్యలో వచ్చే అలంకరణ పదవులు అవి ఇవి మమ్మల్ని ఎన్నోసార్లు అంటారు, మీరు ఎక్కడో ఉండాలి, ఎక్కడంటే ఇక్కడే ఉంటాం. ఎక్కడో ఉండి కింద పడడం కన్నా ఉన్న స్థలంలో ఉంటే చాలు. వాస్తవము, నా ఇంటెన్షన్ అదే, నా మోటివేషన్ అదే, నేను ఉండేది కూడా అలాగే ఉంటాను. ఇవాళ ఒక సీఎం బిడ్డవి, ఒక మాజీ ఎంపీవి, ఇవాళ నీ వెనక నలుగురు లేరు అంటే మనం ఏ స్థాయికి దిగజారం? ఎందుకంటే ఆ లావిష్ లైఫ్ ఒక దోపిడిగా ఆ 1,000 కోట్లని ఒక జాగృతిని ఇప్పుడు మన పొలిటికల్ పార్టీ లాగా పెట్టబోతుంది, పెడుతుంది. ఇవన్నీ తిరుగుతుంది. ఇవన్నీ డబ్బులు ఎక్కడి సార్? మీరే చెప్పండి. ఇక్కడి నుంచి మీ దగ్గరకు నేను రావాలంటే ఒక డీజిల్కో 2,000 కావాలి, మా డ్రైవర్కో 1,000 రూపాయలు కావాలి, ఒక 3,000 రూపాయలు. ఎంత కష్టపడితే వస్తాయి సార్? ఇవాళ నీ ఎంబడి అంత యంత్రాంగము, సోషల్ మీడియా, డ్రైవరు, మనుషులు, అక్కడ ప్రోగ్రామ్స్ కి ఇన్ని డబ్బులు, ఫ్లెక్సీలకే 5 లక్షలు 10 లక్షలు కావాలి ఒక రోజుకి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇది? నిన్ను ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు మనం చేసిన దందా మామూలు దందా కాదు అది, లిక్కర్ దందా ఎవడు చేస్తాడు? సరే ఆడదానివే చేసినావు. ఆడోళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా లిక్కర్లు ఉండొద్దురా బాబు, ఊరు బయట ఉండాలి, తాగొద్దు, బెల్ట్ షాపులు తీసాను మనం అంటుంటే లిక్కర్ దందాలో చీప్ లిక్కర్ దందా చేసింది. ఎవడు నమ్ముతాడు సార్? ఎవడు నమ్ముతాడు? సరే ఇప్పుడు ఆమె జనాలకు పోతుంటే ఏదో అందరు ముద్ద అన్నట్టు ఆమెను ముద్దాడుతుర్రు, కేసీఆర్ బిడ్డవు అంటుర్రు. ఆ మాత్రం ఇప్పుడు నేను పోతే నన్ను అన్నారా ముద్దాడరా? ముద్దుకున్నావమ్మా అని ముద్దాడుతా, మంచిగా చెప్పినవమ్మా అంటాడు. మీరు పోతే అయ్యా సారు అంటావు, ఇగో గట్టమ్మ ఒక 500 అంటావు, ఓ సారు నీ కాలు మొక్తా అంటారు. గది కాదు. మనం రూపాయి ఇవ్వకుండా కూడా ఒక ప్రేమ చూపించే అభిమానం ఉంటుంది చూడండి. కేసీఆర్ గారు అంటే చాలా మందికి అభిమానం ఉంది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారికి అభిమానులు చాలా మంది. అభిమానం వేరు, ఓటింగ్ వేరు. ఎందుకంటే
వాస్తవంగా ఆయన నమ్మిన వాళ్ళకి మోసం చేయాల. కవిత చేసింది, తండ్రి వారసత్వం రాలే ఇక్కడ. ఆమె నమ్మిన వాళ్ళందరినీ మోసం చేసింది, అందుకే అట్లుంది. కనీసం ఆయన 2 సార్లు సీఎం అయ్యాడు. పాపం ఇంత జరిగినా కూడా బతుకున్న తండ్రికి 2 కొడుకు బిడ్డ పిండం పెడుతున్నారు. ఆ బాధతోనే కుమిలిపోతున్నారు. అది వాస్తవం. వాస్తవం కదా సార్. ఇప్పుడు తండ్రి బతుకున్నప్పుడే సీఎం పదవి కావాలని ఈమె, సీఎం పదవి వల్ల ఈయన. ఎందుకు ఇలా ఆ డబ్బా అనేది లేకపోతే సార్ ఇవాళ బయటకు వచ్చేదా చెప్పండి మీరు. ఇప్పుడు అవసరమైనంత వరకే డబ్బు సార్. అత్యాశకు పోతే ఏమైంది? కొన్న 4 మంది పెడితే ఉన్న 4. నువ్వు పార్టీ పెడుతుండొచ్చు, రేపు నీ దగ్గరకు వస్తారు, పెద్ద పెద్దోళ్ళు వస్తారు. ఓ 10 కోట్లు ఇస్తారండి ఎమ్మెల్యే అంటే ఎవడైనా పోతాడు, మూలకున్న ముసలి కూడా పోద్ది. ఇది ఉండాలి. ఇది ఎట్ట సంపాదించినావు? నువ్వు పెట్టంగానే కాదాడా ఏమాలు ఉన్నారు. అయితే ఇంకొకటి సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు కవిత కట్టు బొట్టు ఆ యొక్క గెటప్ అంతా చేంజ్ చేసి ఇప్పుడు జనాల్లో పోవటాన్ని జయలలితని ఆదర్శంగా తీసుకుంటే నా ఇక పంది నంది కాదు, నంది పంది కాదు, ఏదో అట్లా ఇదొక రాజకీయంలో వ్యూహం అంతే. అంటే ఇప్పుడు అందరం అన్నంగా ఈ చేకో కలరు, ఈ చేకో కలరు, ఈ చేకో కలరు, దీనికో డైమండ్, దీనికో డైమండ్, దీనికో డైమండ్, దీనికో పెన్నెంట్, 30,000 చీర అన్నం కదా. నేను అట్లా కాదు, సింపుల్ సిటీ ఇదే. వాస్తవంగా ఇప్పుడు ఆమె కట్టేది 1,200, 1,000 రూపాయలు, 1,200, 1,500 మినిమం అంతే ఉంటాయి. కాబట్టి రాజకీయాలు సామాన్య అట్రాక్ట్ కాదు కాదు అంటే ఇప్పుడు కుక్క నక్క అవుతుందా, నక్క కుక్క అవుతుందా సార్? కొద్దిసేపు వేషం వేసుకుంటుంది. ఇప్పుడు సినిమాలో నటించే వాళ్ళు మేకప్ వేసుకుంటారు, ఇంటి పోయినాక ముఖం కడితే అసలు ఒరిజినల్ బయట పడుతుంది. అవునా కదా? ఇవన్నీ తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు సార్. ఎవరికి ఎప్పుడు ఏమి వేయాలో తెలుసు. తిరుగుతుంది, సంపాదించిన సొమ్ము ఉంది, తినని పొరలు బాగుంటది. అందుకే నేను చెప్పిన జాగృతులు చేరేటోళ్ళకి చెప్పిన, ఫస్ట్ లో ఎవరికి ఏం పెట్టలేదు అయ్యా, సగం జీవితాన్ని సంకనాకపోయినా వెంబడి తిరిగి. ఇప్పుడు మీరు పోయిన వాళ్ళు నెలకు 30,000, 20,000 అడుక్కోండి, 6 నెలలు నడితే 6 నెలలు, మళ్ళీ రేపు ఏదో ఒక పార్టీతో టైఅప్ అయిందనుకో మళ్ళీ మీ జీవితం సంకనాకపోతాయి. 100% అది ఆమె నేచర్. అది తనకు వెన్నతో పెట్టిన విద్య, తనకు బై బర్త్ లో వచ్చింది. తనకు హెల్పింగ్ నేచర్ కాదు. 10 మంది డెవలప్ అనేది కోరుకోదు. మహిళ డెవలప్మెంట్ అయితే అసలు కోరుకోదు సార్. నాకున్న అనుభవము, తనతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. ఇవాళ నాతో పాటు ఒక 10 మంది మహిళలం ఉన్నాం. ఇలా మేము ఒక రేంజ్ లో ఉండాలి. మేము అంత సేవలు కూడా చేసాం. ఉద్యమం చేసినప్పుడు A1, A2. మరి ఆ రేంజ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇన్ని పదవులు అనుభవించినావు. నువ్వు గవర్నమెంట్ కి రిలేటెడ్ అని చెప్పావు. తెలంగాణ వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకు ఏమైనా జీవితం ఏదైనా ఒక లైఫ్ చూపించావా చెప్పండి? అట్లని మేము బాధపడట్లేదు సార్. మేము కాంగ్రెస్ పార్టీలోనే చాలా హ్యాపీగా ఉంది. నాకు డబ్బు కన్నా ముఖ్యము విలువ, గౌరవము, స్వేచ్ఛ ఇచ్చిండ్రు నాకు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. అది నాకు చాలా ఇంపార్టెంట్. నేను తన వల్ల బయటకు వచ్చినందుకు నాకు ఈ వేదిక దొరికింది. ఈరోజు మీ దగ్గర మాట్లాడగలుగుతున్నాను. 10 మందికి సంధ్యారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సంధ్యారెడ్డి అనే టైప్లో ఫస్ట్ నా లైఫ్లో జాగృతి అనేది బీఆర్ఎస్కి అనుబంధ సంస్థ. నేను వెళ్ళిపోయిన తర్వాత 2014 ఎంపీ అయిన తర్వాత ఏదో 15లోనే ఎప్పుడు అనుబంధ సంస్థ, కానీ మేము ఆమెను జాగృతి నుంచి ఒక అక్కగానే గెలిపియడానికి తిరిగాం తప్ప మేము ఎప్పుడు ఏ పార్టీ జెండా వేసుకోలేదు, మేమేం లేదు. అది కూడా నేను తెలంగాణ అమ్మ సోనియా గాంధీ గారు ఇచ్చింది కాబట్టి నాకు సంతోషం అనిపించి కాంగ్రెస్ పార్టీలో 2014 ఎండింగ్లో జాయిన్ అయినాం. అదే ఈ రోజు వరకు అదే దాంట్లో ఉన్నాం. అలాగే పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగా నడుచుకుంటున్నాం. 100% PCC గారు నాకు ఈ జనరల్ సెక్రటరీ ఈ మధ్య కాలంలో ఇచ్చిండు. మా మీద అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ PCC ప్రెసిడెంట్ని కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా నేను అసలు సహించను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళని పరిచే వాళ్ళను నేను 100% నేను అటాక్ అవుతాను, నేను మాట్లాడతాను. అటాక్ అంటే దాడులు చేయడం కాదు, వాళ్ళ మాటలతో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడతాను, నా గౌరవాన్ని నిలుపుకుంటాను, ఈ పదవికి న్యాయం చేస్తాను. ఈ పదవులు తెచ్చుకొని అలంకరణ కోసం నేను వాడను. నాకు ఇచ్చిన పదవిని న్యాయం చేస్తాను 100%. చేయకపోతే నాకు ఆ పదవి వద్దని చెప్తాను. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మహిళలకి కాంగ్రెస్ పార్టీ 100% బెటర్. స్వేచ్ఛ అది మాత్రం అది ఎవరు అవునన్నా కాదన్నా ఇలా కేసీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, ఇంకెవరు కానివ్వండి, అందరు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళే, ఎవరు అవునన్నా కాదన్నా. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఒక బాధ్యతలు ఉన్నాయి మాకు. 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. ఎవరు ఏమన్నా పాలమూరు బిడ్డ సీఎం అయ్యిండు, జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా గెలిచారు, ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్గా గెలిచారు. కేటీ రామారావు లాగా డ్రామారావు లాగా
అయ్య పేరు చెప్పుకొని రాలేదు. వాళ్ళు ఊరోళ్ళు, నువ్వు ఊరోడివి అని అన్నాడు ఒక మాట మొన్న విషయాన్ని. ఊరోడు అంటే రైతులు, రైతు బిడ్డలం మనము. రైతును అవమానించినోడు ఎప్పుడు కూడా బాగుపడాడు. చింతమడకలో పుట్టిన నువ్వు, గుంటూరులో చదువుకున్నావు నువ్వు, అమెరికాలో ఉద్యోగం చేసిన నువ్వు అంతుంటే, గ్రామీణ ప్రాంతాలలో పుట్టి పెరిగి నల్ల అడవులకు వచ్చిన పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారికి ఎంత ఉండాలి? 100% అది. కాబట్టి ఆయన మొండితనం నాకు తెలుసు. స్వయాన ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాడు. ఆయన మీద ట్రోల్స్ చేస్తుంటారు, ఎప్పుడైనా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు. కాబట్టి అది గాడ్ గిఫ్ట్ సార్. అది అంత ఇంత తక్కువ కాలంలో ఏమీలు ఉన్నారు, ఆ అవకాశం వచ్చిందంటే గాడ్ గిఫ్ట్ అది. అది అంతే. ఇంకా దాన్ని 100% ఆయన నిలుపుకుంటాడు. నిలుపుకునే మనిషి, మొండి మనిషి, ఇచ్చిన మాటకు నిలబడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్ గా వాళ్ళ మంత్రివర్గం కూడా సూపర్ గా పనిచేస్తున్నారు. అందరినీ బాగా సమానంగా చూస్తున్నారు. సరే, కొంతమందికి పదవులు వచ్చినా రాకున్నా బాధ అనేది మా కాంగ్రెస్ కుటుంబంలో ఉంటాయి, అవుతుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. అవన్నీ అంతర్గత విషయం.